స్తుతిపాత్రుడా మీకు వందనాలు. మా పరమ తండ్రి, మీ సముఖములోనికి మేము వచ్చాం. ఈ దినాన్ని మీరు మాకిచ్చారు. మేము మీ మాటలు వినాలని ఆశ కలిగి ఉన్నాం. ఈ దినం వాగ్దానం ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. నేను నీకు కీడం, నీ బహుమానం అత్యధికమగును. ఐ ఆమ్ దై సీల్డ్ అండ్ దై ఎక్సీడింగ్ గ్రేట్ రివార్డ్. तेरी डॉल और तेरा अत्यंत बड़ा प्रतिफल मैं हूँ. బహుమానం అత్యధికంగా చేస్తాడట, అంటే విస్తరింపజేస్తాడు. బహుమానం కావాలి. ఆటల పోటీల్లో పాల్గొనేవారు బహుమానం కొరకు ఎదురు చూస్తారు. ఆత్మీయ రంగములో ముందుకు సాగాలంటే బహుమానం పొందేదానికి గురివైపు చూస్తూ వెళ్ళాలి. అది చాలా అవసరమే. సామెతల గ్రంథం 11:18 నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. ఏమితితే నీతిని విత్తాల. ఏం పొందుతారు? శాశ్వతమైన బహుమానమట. అశాశ్వతం కాదు, శాశ్వతమైన బహుమానం. హోషేయ గ్రంథములో 10వ అధ్యాయములో 12వ వచనంలో నీతి ఫలించునట్లు మీరు విత్తనం వేయండి, ప్రేమైన కోత మీరు కోయండి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడు దున్నని బీడు భూములు దున్నుడే. ఈనాడు ప్రపంచములో అనేక మంది దైవ సేవకులు బీడు భూములు దున్నేకెళ్ళరు, సాగు చేసిన భూముల్లో పనిచేసుకెళ్తారు. ప్రతివాడు నిజంగా రక్షించబడినవాడు, సేవకులకు పిలువబడినవాడు బీడు భూములు దున్నేదానికి ప్రయత్నించాలి. ఎందరో బీడుపడి ఉన్నారు. మారు మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా, రక్షించబడకుండా, దేవుని కొరకు తీవ్రత లేకుండా ఉన్నారు. అటువంటి వారిని ప్రభువైపు నడిపించుట ఎంతో అవసరం. వినుచున్న శ్రోత, నీ స్థితి ఎలాగుంది? ఒక్కసారి పరీక్షించుకో. బీడు భూములు దున్నేకి ముందుకు సాగుతున్నావా? నేడే ఒక తీర్మానం చేసుకొని ముందుకు సాగు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, బీడు భూములు ఎన్నో ఉన్నాయి. ఎందరో ప్రభుని ఎరగని వాళ్ళు ఉన్నారు. సంఘాల్లో కూడా ప్రభుని ఎరగని క్రైస్తవులు ఎందరో ఉన్నారు. వారిని దర్శించండి, వారి జీవితాలు మార్చండి, అద్భుతాలు చేయండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. నీకే మహిమ తెచ్చుకోనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.